ఐడిటీవీ మన ఉనికి మన వాణి. గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం ప్రకృతి సోయగాల సోమశిల. కృష్ణానదీ తీరంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, మరోవైపు పర్యాటక కేంద్రంగా పరిఢవిల్లుతోంది. ప్రకృతి సోయగాల సోమశిలను ప్రతి ఒక్కరూ చూడాల్సిందే. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల ఆలయ సముదాయాలకు శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. అతి ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటి. నిత్యం భక్తులతో కళకళ్లాడే శ్రీ లలితా సోమేశ్వర ఆలయాన్ని ఒక్కసారైనా దర్శిస్తే చేసిన పాపాలన్నీ వైదొలుగుతాయని ఈ ప్రాంతపు ప్రజల నమ్మకం. 8వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు దక్షిణ భారతాన్ని పాలించిన వివిధ రాజవంశీయుల హయాంలో సోమేశ్వర స్వామి నిత్య ధూప దీప నైవేద్యాలతో అర్చనలు జరిగేవి. చాళుక్యులు ప్రారంభించిన ఆలయ సముదాయ నిర్మాణం కాలగమనంలో అనేక మార్పులు చేర్పుల్లోనూ అయింది. అయితే రాష్ట్రకూటులు, చోళులు, కాకతీయుల పాలనలో ఈ ప్రదేశం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెల్లసిల్లింది. కొల్లాపూర్ మండల కేంద్రానికి దక్షిణంగా సుమారు 8 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరాన ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో ముంపు గురైన ఈ దేవాలయాన్ని ముందుగా నిపుణుల కమిటీ వదిలివేయగా, నాటి చరిత్ర ప్రాముఖ్యతను గుర్తించిన చిన్నరామయ్య, పోతురాజు, పుల్లయ్య, సోమ, ఈదన్నలు అప్పటి ఎమ్మెల్యే కొత్త వెంకటేశ్వరరావుతో కలిసి అప్పటి పురావస్తు శాస్త్రవేత్త సంచాలకులు డాక్టర్ వివి కృష్ణ శాస్త్రిలు ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు విశేషంగా కృషి చేశారు. దేవాలయాల సముదాయాల వద్ద ఎన్నో చారిత్రక విషయాలను వెలుగులోకి తెచ్చిన శాసనాలు లభించాయి. దేవాలయాల పునర్నిర్మాణంలో పురావస్తు పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి ఇక్కడే కొన్నేళ్లు ఉండి పనిచేశారు. క్రీస్తు శకం 1042, 1066 అలంపూర్, కూడువెల్లి, సంగమేశ్వరం, సోమశిల గ్రామాల మీదుగా శ్రీశైలం తీర్థయాత్ర సాగించినట్టు కూడా 3వ సోమేశ్వరుడు చాళుక్య సోమేశ్వరుని పేరు మీదుగా ఆయా పేర్లు కలిగి ఉండొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. కందూరు వంశీయుడైన తన్నా అనే మహిమాండలీకుడు కృష్ణా తీరాన ఉన్న సోమశిల తీర్థక్షేత్రానికి క్రీస్తు శకం 1168 ప్రాంతంలో అచ్చంపేట తాలూకాలోని లింగాల అనే గ్రామాన్ని దానమిచ్చినట్టు కూడా లింగాల శాసనంలో పేర్కొన్నారు. కందూరు చోళుల తర్వాత కాకతీయుల కాలంలో కూడా వారు ఈ దేవాలయాన్ని పోషణ చేసినట్టు తెలుస్తోంది. కాకతీయ గణపతి దేవుని రాజగురువైన విశ్వేశ్వర శివాచార్యుని శైవమత కార్యకలాపాలు సోమశిల వరకు విస్తరించినట్టు మల్కాపురం శాసనం ద్వారా తెలుస్తోంది. సోమశిల ప్రతాపరుద్రుని కాలానికి చెందిన క్రీస్తు శకం 1297లో రూపొందించిన వేరొక శాసనాల్లో సోమనాథ్ దేవాలయం అధికారులైన బాసన్న ప్రగడ, అమనమల్లి ప్రగడ మొదలైన వారు కామన, ఇమ్మడి కొమ్మున అనే ఇరువురికి కొన్ని ఒత్తులను దానమొసగినట్టు కూడా రాజగురు పుత్రుడైన శంకర శివాచార్యులు చెప్పారు. దేవాలయాల వాస్తురీత్యా పరిశీలిస్తే అలంపూర్ సమీపంలోని పాపనాశనం, కొల్లాపూర్ మండలంలోని మల్లేశ్వర రామాలయం వద్ద ఉన్నట్టు ఇక్కడ కూడా దాదాపుగా అదే కాలానికి చెందిన పెద్ద దేవాలయ సముదాయం ఉంది. ఇక్కడ 6, 7, 8 దేవాలయాల నిర్మాణం తీరును, ద్వారబంధాలు, వాటిపై గల పూర్ణకుంభ ముద్రలు పరిశీలిస్తే తొలిపక్షమి చాళుక్యుల అంతిమ దిశలో అంటే క్రీస్తు శకం 8వ శతాబ్దంలో పూర్వార్ధంలో నిర్మితమై ఉంటుందని ఆధారాలు లభించాయి. 12వ నెంబర్ దేవాలయం ద్వారం మీద శిల్పం దేవాలయానికి ఎదురుగా ఉన్న మకర తోరణాన్ని బట్టి ఈ దేవాలయాలు రాష్ట్రకూటుల కాలంలో 9వ శతాబ్దంలో నిర్మితమయ్యాయని కూడా చెప్పడానికి వీలుంది. ఇక ఈ ప్రాంతంలో భవనాగి కృష్ణ సంగమ స్థానం నందు మల్లేశ్వరం, మియాపురం గూడెంలోనూ అదే కాలానికి చెందిన రాష్ట్రకూటులు ఆలయాలున్నాయి. 3వ దేవాలయం ముందున్న మంటప స్తంభాలు కరీంనగర్ జిల్లాలోని బెజ్జంకి దేవాలయం రంగమంటపంలోని స్తంభాలతో సరిపోలుతుంది. శిల్పకళ అంతగా లేకున్నా యోగ పటంలోని శివుడు, దేవి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడి శిల్పాలు కాకతీయుల శిల్పకళా నైపుణ్యానికి మచ్చుతునుకలు. 8వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం వరకు పుణ్యతీర్థంగా బాసిల్లిందని చెప్పడానికి చారిత్రక ఆధారాలున్నాయి. 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే పుష్కరాల సందర్భంగా సోమశిలలోని శ్రీ లలితా సోమేశ్వర ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతారు. ఈ దేవాలయానికి కూత పెట్టే దూరంలో ప్రకృతి అందాలకు నిలయమైన నల్లమల అడవుల్లోని బిల్లాన్, కామక్షమ్మను, సంగమేశ్వర ఆలయాలను కూడా కృష్ణానదిలో మిషన్ బోట్ ద్వారా చూడొచ్చు. పవిత్రమైన సోమేశ్వర, సంగమేశ్వర ఆలయాల దర్శనం అనంతరం కృష్ణానదిలో అమరగిరి వైపు దాదాపుగా 10 కిలోమీటర్లు మిషన్ బోట్లో ప్రయాణిస్తే కాశ్మీర్ అందాలు మన ముందే ఉన్నాయనే భ్రాంతి కలుగుతుంది. సహజ సుందరమైన ప్రకృతి అందాలను నల్లమల అడవుల్లో కనులారా కాంచవచ్చు.
సోమశిలకు వచ్చే భక్తులు మాధవస్వామి ఆలయంతో పాటు సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, మంచాలగట్ట రామతీర్థం, జటప్రోలులోని మదన గోపాలస్వామి ఆలయం సముదాయాలను, కల్వకోలులోని నందిని ఆలయాన్ని మొదలైన పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శిస్తారు. సోమశిలలో 12 జ్యోతిర్లింగాలు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 12 జ్యోతిర్లింగాలు ఉన్న మాదిరిగానే సోమశిల్లోని శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో ఉండడం విశేషం. సోమశిలలో శ్రీ వెంకటేశ్వర ఆలయం, బ్రహ్మంగారి వీరభోగ వసంతరాయలు కూడా ఉన్నాయి. పర్యాటకులను ఆకట్టుకుంటున్న సోమశిల కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న సోమశిల పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పర్యాటక అభివృద్ధిలో భాగంగా సమస్యలను ప్రపంచ పటంలో ఉంచడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఇప్పటికే అక్కడ ఉండడానికి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కాటేజీల నిర్మాణంతో పాటు అనేక ఏర్పాట్లు కూడా చేశారు. సోమశిల నుంచి శ్రీశైలం వరకు పడవ ప్రయాణం పర్యాటకులను ఎంతగానో అబ్బురపరుస్తుంది. జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా 167 జాతీయ రహదారి విస్తరణతో పాటు సోమశిల సిద్ధేశ్వరం వంతెన నిర్మాణం కూడా త్వరలోనే చేపట్టబోతున్నారు. వంతెన పైన వాహనాలు వెళ్లడం జరుగుతుంది. వంతెన కింద అద్దాల బ్రిడ్జ్ అంటే గ్లాస్ బ్రిడ్జ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. వంతెన నిర్మాణం పూర్తయితే సోమశిలకు వేలాది సంఖ్యలో పర్యాటకులు రావడం జరుగుతుంది. ఒకవైపు గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా, మరోవైపు పర్యాటక కేంద్రంగా సోమశిల ప్రపంచ పటంలో నిలవాలని కోరుకుందాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ITTVని సబ్స్క్రైబ్ చేయండి.